ఓం శాంతి. బాబా చెప్తున్నారు 23/12/23. మధురమైన పిల్లలు, మీ ఇంటి పేరును సదా గుర్తించుకోండి. మీరు ఈశ్వరీయ సంతానము, మీది ఈశ్వరీయ కులము, మీరు దేవతల కన్నా ఉన్నతులు. కావున మీ నడవడిక చాలా రాయల్గా ఉండాలి. ప్రశ్న: బాబా పిల్లలను తమ సమానంగా ప్రేమ సాగర్లుగా తయారు చేశారు. దానికి గుర్తు ఏమిటి? జవాబు: పిల్లలైన మీరు బాబా సమానంగా ప్రియంగా అయ్యారు. కావుననే మీ స్మృతి చిహ్న చిత్రాలను అందరూ ఎంతో ప్రేమిస్తారు, ప్రేమతో చూస్తూ ఉంటారు. లక్ష్మీనారాయణలు సదా హర్షితముఖులుగా రమణీయంగా ఉంటారు. బాబా మనల్ని జ్ఞాన యోగాల ద్వారా చాలా చాలా మధురంగా తయారు చేస్తున్నారని ఇప్పుడు మీకు తెలుసు. మీ ముఖం నుండి సదా జ్ఞానరత్నాలే వెలువడాలి అని చెప్తున్నారు బాబా కదా. సదా ఏం రావాలి? జ్ఞానరత్నాలే రావాలి. పాట: నీవు ప్రేమ సాగరుడవు. ఓం శాంతి. బాబా చెప్తున్నారు, నీవు ప్రేమ సాగరుడవని ఎవరి మహిమలో ఈ గీతమును గానం చేస్తారు? ఇది మానవ మాతృల మహిమ ఏమీ కాదు. నీవు ప్రేమ సాగరుడువు, శాంతి లేక పవిత్రతా సాగరుడవని అంటారు. ఇప్పుడు మీరు పవిత్రంగా అవుతారు. వివాహం చేసుకోకుండా ఉండేవారు కూడా ఎంతోమంది ఉంటారు. సన్యాసం కూడా తీసుకోకుండా పవిత్రంగా ఉండేవారు ఎంతోమంది ఉన్నారు. గృహస్థ వ్యవహారంలో జనకుని సమానంగా జ్ఞానమును తీసుకోవాలి అన్న గాయనం కూడా ఉంది. అతడి చరిత్ర ఉంది. మాకెవరైనా బ్రహ్మజ్ఞానమును వినిపించండి అని అన్నాడు. నిజానికి బ్రహ్మజ్ఞానం అని అనాలి. పరంపిత పరమాత్మ వచ్చి బ్రహ్మ ద్వారా బ్రహ్మకుమారి కుమారులకు జ్ఞానమునిస్తారు. ఈ సమయంలో మన ఇంటి పేరు బ్రహ్మకుమారి కుమారులని మీకు తెలుసు కదా. మన ఇంటి పేరు ఏంటి? బ్రహ్మకుమారి కుమారులు. మనం ఈశ్వరీయ సంతానము. మేము ఈశ్వరుని సంతానము అని అందరూ అంటారు. మరి తప్పకుండా అందరూ సోదరులు అవుతారు కదా. మరి అలాంటప్పుడు తమను తండ్రిగా భావించజాలరు. కావున సౌభ్రాతృత్వం అని అనాలి. కానీ అందరూ తండ్రులైతే కాచాలరు. ఒకటేమో మీరు బ్రహ్మకుమారి కుమారులుగా పిలువబడతారు. ఇంకొకటి మీరు ఎవరి కుమారి కుమారులో వారిని మమ్మ బాబా అని పిలుస్తారు. మేము శివ్ బాబా మనవలము మనవరాండ్లము, బ్రహ్మకుమారి కుమారులము అని పిల్లలు అంటారు. అంటే బ్రహ్మకి పిల్లలైతే శివ్ బాబాకి మనవలు అవుతారు. ఎందుకంటే బ్రహ్మకి కూడా తండ్రి ఎవరు? శివ్ బాబా. కాబట్టి భారతదేశంలో అనేక శాస్త్రాలు, వేదాలు, పురాణాలు మొదలైన వాటన్నిటినీ చదువుతారు. శ్రీమద్ భగవద్గీత సర్వశాస్త్రాలకు శిరోమణి. గీత ద్వారా సత్యుగి స్థాపన జరుగుతుంది. జ్ఞానసాగరుడైన పరమాత్మ గీతా జ్ఞానమునిచ్చారు. ఈ జ్ఞాన నదులన్నీ జ్ఞానసాగరం నుండి వెలువడతాయి. పావనంగా అయ్యేందుకు నీటి గంగల నుండి జ్ఞానం లభించదు కదా. సద్గతి అనగా పావనంగా అవ్వడము అని చెప్తున్నారు. ఇది తమో ప్రధానమైన పతిత ప్రపంచము. పావనంగా అయినట్లయితే ఎక్కడ ఉంటారు? తిరిగైతే వెళ్ళలేరు కదా. అలాంటి నియమం లేదు. అందరూ పునర్జన్మలను తీసుకుని తమో ప్రధానంగా అవ్వవలసిందే. తండ్రి జ్ఞాన సాగరుడు.
మీరు ప్రత్యక్ష రూపంగా వింటున్నారు. దీనిని ఎవరూ కాపీ చేయలేరు. మేము కూడా అదే జ్ఞానమునిస్తున్నాము అని అనేవారు ఎంతోమంది ఉన్నారు. కానీ అలా కాచాలదు. ఇక్కడ ఎవరి జ్ఞానం లభించినా వారు బ్రహ్మకుమారి కుమారులుగా పిలువబడతారు. బ్రహ్మకుమారి కుమారులుగా పిలువబడే సంస్థ ఇంకెక్కడా లేదు. వస్త్రాలు కూడా ఇటువంటివే ధరించిన మేము బ్రహ్మ పిల్లలమని ఎలా అనగలరు? ఇతనికి నేను బ్రహ్మన్న పేరును ఇచ్చాను అని చెప్తున్నారు బాబా. ఇతడికి కూర్చుని అర్థం చేయిస్తారు కదా. శివబాబా ఏం చేశారు? ఫస్ట్ బ్రహ్మబాబాకి అన్ని విషయాలు కూర్చోబెట్టి అర్థం చేయించారు. బ్రహ్మకుమారి కుమారులైన మీకు కూడా మీ జన్మల గూర్చి తెలియదు, కానీ నాకు తెలుసని మీతో కూడా అంటారు. ఇప్పుడు సంగమ యుగంలో కాళ్ళు మరియు పిలక ఉన్నాయి. దీని ద్వారా పాత ప్రపంచం మారి కొత్తదిగా అవుతుంది. సత్య, త్రేత, ద్వాపర, కలియుగాలు ఇలా సృష్టి వృద్ధి నొందుతూ ఉంటుంది. ఇప్పుడు ఇది అంతిమము. ప్రపంచం మారి కొత్తదిగా అవ్వనున్నది. బాబా వచ్చి త్రికాల దర్శులుగా తయారు చేస్తారు కదా. బాబా వచ్చి ఎలా తయారు చేస్తారు? త్రికాల దర్శులుగా తయారు చేస్తారు. తాను ప్రేమ సాగరుడు. మరి తప్పకుండా ఈ విధంగా ప్రియమైన వారిగా తయారు చేస్తారు కదా. లక్ష్మీనారాయణలో ఎంతటి ఆకర్షణ ఉందో చూడండి. ఎంతగా లక్ష్మీనారాయణల రమణీయమైన హర్షితముఖి చిత్రం ఉంటుందో అంతగా సీతారాములది ఉండదు. లక్ష్మీనారాయణలు చూడడంతోనే సంతోషం కలుగుతుంది. రాధాకృష్ణుల మందిరాల్లోకి వెళ్ళినప్పుడు కూడా అంత సంతోషం కలగదు కదా. చిన్నప్పుడు రాధాకృష్ణులు, పెద్దయ్యాక ఏమవుతారు? లక్ష్మీనారాయణలు కదా. లక్ష్మీనారాయణల యొక్క ముఖం ఎలా ఉంటుంది? ఎంత హర్షితంగా ఉంటుంది. ఆ విధంగా మనము తయారవ్వాలి. లక్ష్మీనారాయణలకు రాజ్యభాగ్యం ఉంది. ప్రపంచానికైతే ఈ విషయాల గురించి తెలియదు. బాబా మనల్ని చాలా మధురంగా తయారు చేస్తారని మీకు తెలుసు. లక్ష్మీనారాయణలు జ్ఞానసాగర్లు అని అనరు. వారు ఈ జ్ఞానయోగాల ద్వారా ఈ విధంగా అయ్యారు. ఇప్పుడు మీరు కూడా అలా అవుతారు. ప్రపంచం ఒకటిగా అయిపోవాలి, ఒకే రాజ్యం ఉండాలి అని మనుషులు కోరుకుంటారు. ఎప్పుడో ఒకప్పుడు ఒకే రాజ్యం తప్పకుండా ఉండేది అని గుర్తు చేసుకుంటారు. అంతేకాని అందరూ కలిసి ఒక్కటిగా అయిపోయారు. అక్కడైతే చాలా కొద్ది మంది మనుషులే ఉండేవారు కదా. ఒకే రాజ్యం ఉండేదని అయితే గుర్తు చేసుకుంటారు. అంతేకాని అందరూ కలిసి ఒక్కటిగా అయిపోవడం అయితే అయిపోరు కదా. అక్కడైతే చాలా కొద్ది మంది మనుషులే ఉంటారు. ఎక్కడ? సత్యయుగంలో. మనం ఈశ్వరీయ సంతానమని మీరు భావిస్తారు. ఈశ్వరుడు సాక్షిగా ఉన్నాడు, అంతటా వ్యాపించి ఉన్నాడు అని అంటారు. కానీ అలా ఆత్మనే అంటారు. ఆత్మ సర్వవ్యాపి, అందరిలోనూ ఆత్మ ఉంది. అంతేగాని అందరిలోనూ పరమాత్మ ఉన్నారని కాదు. మరి ప్రతిజ్ఞ చేసే విషయం ఏముంది? మనలో పరమాత్మ ఉన్నట్లయితే మరి ఎవరిపై ప్రతిజ్ఞ చేస్తున్నారు కదా. మనలోనే పరమాత్మ ఉంటే ఇంక వేరే భగవంతుడు సాక్షిగా నేను అంతా నిజమే చెప్తానని ప్రతిదానికి ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఏముంది అంటున్నారు బాబా. అంతే కదా. మరి మనమే భగవంతుడైతే ఇంక వేరే భగవంతుడు అవసరం ఏముంటుంది? ఉండదు. అంటే భగవంతుడు సాక్షిగా అంటున్నారంటే దాన్ని బట్టి అర్థం ఏంటి చెప్పండి? దాన్ని బట్టి అర్థం ఏంటి? వేరు, ఆయన వేరు, మనం వేరు. ఆత్మ వేరు, పరమాత్మ వేరు. తండ్రి తండ్రే, పిల్లలు పిల్లలే కదా. మనం తప్పుడు పనులు చేస్తే పరమాత్మ శిక్షలు వేస్తారు. పరమాత్మ అందరిలోనూ ఉన్నట్లయితే
ప్రతిజ్ఞ మొదలైన విషయాలు మాటే లేదు. ఇప్పుడు మీరు సాకారంలో ఉన్నారు. ఏ విధంగా? ఆత్మను ఈ కన్నుల ద్వారా చూడలేరు. మరి పరమాత్మను ఎలా చూడగలరు? ఆత్మను చూడలేని కళ్ళు పరమాత్మను చూడగలవా? ఆత్మను చూడాలన్నా, పరమాత్మను చూడాలన్నా ఏం కావాలి? మనోనేత్రం కావాలి, జ్ఞాన నేత్రం కావాలి కదా, దివ్య దృష్టి కావాలి. తమలో ఆత్మ ఉందని అనుభవం చేసుకోగలరు కదా. ఈ శరీరాన్ని ఎవరు నడిపిస్తారంటే ఆత్మ నడిపిస్తుంది. అది మనకి తెలుస్తోంది. ఈ ఆత్మ వెళ్ళిపోతే ఈ శరీరం నడవదు. కారులో డ్రైవర్ ఉంటేనే కారు నడుస్తుంది. ఎంత గొప్ప కారైనా డ్రైవర్ లేకపోతే కారు నడవదు. ఈ శరీరం కూడా అంతే. మరి అలాగే ఆత్మ ఎలాగైతే ఉందో పరమాత్మ కూడా ఉన్నారు. ఆత్మ ఏ విధంగా అయితే ఈ శరీరాన్ని నడిపిస్తుందో పరమాత్మ యొక్క శక్తి ఏం చేస్తోంది? ఈ ప్రపంచాన్ని నడిపిస్తోంది. బాబా చెప్తున్నారు, పరమాత్మ సాక్షాత్కారం కలగాలి అని అంటారు. కానీ ఆత్మనే చూడలేనప్పుడు మరి పరమాత్మను ఎలా చూడగలరు? ఆత్మయే పుణ్యాత్మగా, పాపాత్మగా అవుతుంది. ఈ సమయంలో పాపాత్మగా ఉంది. మీరు ఎంతో పుణ్యం చేశారు. బాబా ముందు తనువు, మనస్సు, ధనములను సమర్పణ చేశారు. ఇప్పుడు పాపాత్ముల నుండి పుణ్యాత్ములుగా అవుతున్నారు. శివబాబాకు తనువు, మనస్సు, ధనములను బలి చేస్తారు. ఇతడు కూడా సమర్పణ చేశాడు కదా. ఎవరు? బ్రహ్మబాబా. తనువును కూడా స్వచ్ఛమైన సేవలో ఇచ్చాడు. మాతల ముందు ట్రస్టీగా చేశాడు. మాతలను ముందుంచాడు. మాతలే వచ్చి శరణం తీసుకున్నారు. మరి వారి సంభాలన ఎలా జరగాలి? మాతలపై బలిహారం అవ్వవలసి ఉంటుంది. వందే మాత్రమని బాబా అంటారు. ఈశ్వర సాక్షిగా అన్న పదం అర్థాన్ని కూడా వివరించారు. ఏమంటారు? ఈశ్వర్ని సాక్షిగా కదా, పరమాత్మ సాక్షిగా అంటారు. లేదా వేదన ఇస్తే ఏమంటారు? ఈశ్వరార్పణం, శివార్పణం అంటారు. ఆత్మయే ఓ గాడ్ ఫాదర్ అని అంటుంది. ఏ తండ్రిని పిలుస్తుందో అర్థం చేసుకోరు. మీరు లక్ష్మీనారాయణులుగా అవుతారు. మనుషులు ఎంతగా ప్రేమిస్తారు కదా. బాబా చెప్తున్నారు, మేము ఈశ్వరీయ కులానికి చెందిన వారమని ఇప్పుడు మీరంటారు. ఇంతకుముందు అసురి కులం వారిగా ఉండేవారు. బ్రాహ్మణుల ఇంటి పేరే ఈశ్వరీయ సంతానం. రామరాజ్యం కావాలి అని బాపు గాంధీ కూడా కోరుకునేవారు. కొత్త భారతదేశంలో కొత్త రాజ్యం ఉంటుంది. వరల్డ్ ఆల్మైటీ అథారిటీ అనగా సర్వశక్తివంతమైన గవర్నమెంట్ ఉంటుంది. దానిని అనంతమైన తండ్రియే తయారు చేయగలరు. బాబా చెప్తారు, నేను వరల్డ్ ఆల్మైటీ అథారిటీని, ఉన్నతుడైన నిరాకారుణ్ణు అని బాబా అంటారు. బ్రహ్మ, విష్ణు, శంకర్లు నా రచన. భారతదేశం శివాలయంగా సంపూర్ణ నిర్వీకార్యంగా ఉండేది. ఇప్పుడు సంపూర్ణ వికారీగా ఉంది. సంపూర్ణ నిర్వీకారీలుగా ఇక్కడ ఉంటారు అన్నది కూడా తెలియదు. ఒకే ప్రభుత్వం, ఒకే ఆల్మైటీ అథారిటీ రాజ్యము ఉండాలి అని కోరుకుంటారు. పరమాత్మ ఒకే వరల్డ్ ఆల్మైటీ అథారిటీ లక్ష్మీనారాయణల దైవీ రాజ్యస్థాపన చేస్తున్నారు. మిగిలిన వాటన్నిటి వినాశనము ముందు ఉంది కదా. ఆల్మైటీ అథారిటీ కొత్త ప్రపంచక రాజ్యస్థాపన జరుగుతుంది. పాత ప్రపంచం వినాశనం అవుతుంది. అంతటి నశ ఉండాలి. ఇక్కడి నుండి ఇంటికి వెళ్తే ఇక మూర్ఛితులైపోతారు కదా. బాబా దగ్గర ఉన్నంతసేపు నషాతో నిశ్చయంతో ఉంటారు. మళ్ళీ ఇంటికి వెళ్ళగానే ఏమైపోతున్నారట? మూర్ఛితులైపోతున్నారు. అవునా? సంజీవిని మూలిక కథ ఉంది కదా. బాబా చెప్తున్నారు, సంజీవిని మూలిక యొక్క కథ ఉంది కదా. లేదా
లక్ష్మణుడికి సంజీవిని కావాలంటే హనుమంతుడు ఏం చేశారు? ఏకంగా సంజీవిని పర్వతాన్ని తీసుకొచ్చినట్లుగా చూపిస్తారు. అంటే బాబా ఇక్కడ మాయ వల్ల మూర్ఛితులైపోయిన పిల్లలకి ఈ జ్ఞాన సంజీవిని ద్వారా మళ్ళీ ఏం చేస్తున్నారు? సురజితులుగా చేసి కొత్త ప్రపంచానికి అధికారులుగా చేస్తున్నారు. కానీ ఇది మన్మనాభవ అనే జ్ఞానమూలిక దేహాభిమానంలోకి రావడంతో మాయ దెబ్బ తగులుతుంది. దేహీ అభిమానులుగా అవ్వడం ద్వారా దెబ్బ తగలదు. మనం శివ బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటాం. ఇది బ్రహ్మ అంతిమ జన్మ. తాను కూడా వారసత్వాన్ని తీసుకుంటాడు. దైవీ విశ్వరాజ్యాధికారం భగవంతుడైన తండ్రిచ్చే మీ జన్మసిద్ధి అధికారం. పిల్లలైన మీలో దైవీ నడవడిక ఉండాలి అని చెప్తున్నారు బాబా. బ్రాహ్మణులైన మీరు దేవతల కన్నా ఉన్నతమైన వారు. మీరు చాలా మధురంగా మాట్లాడాలి. భాషణ చేసే సమయాల్లో మాట్లాడవలసి ఉంటుంది. మిగిలిన వ్యర్థ విషయాల్లోకి వెళ్ళకూడదు. మీ నోటి నుండి సదా రత్నాలే వెలువడాలి. ఈ కళ్ళు ఉన్నా కానీ స్వర్గాన్ని మరియు మూలవతనాన్నే చూడండి. బాబా ఏం చెప్తున్నారు? ఈ ప్రపంచాన్ని, ఈ విషయాలు, ఈ చెత్తలోకి వెళ్ళకండి. స్వర్గాన్నే చూడండి, స్వర్గాన్నే స్మృతి చేయండి కదా. ఆత్మబిందు, పరమాత్మ బిందు. అలాగే జరిగిపోయిన ప్రతిదానికి ఏం పెట్టేయండి? బిందువు పెట్టేయండి. జ్ఞాన నేత్రము ఆత్మకే ప్రాప్తిస్తుంది. ఆత్మ ఇంద్రియాల ద్వారా చదువుతుంది. మీకు జ్ఞానం అనే 3వ నేత్రం లభించింది. జ్ఞానదంతం వెలువడుతుంది కదా. జ్ఞానదంతము వెలువడుతుంది కదా. బాబా వారసత్వాన్ని బ్రాహ్మణులకే ఇస్తారు. బాబా వారసత్వాన్ని ఎవరికి ఇస్తారు? బ్రాహ్మణ పిల్లలైనా మనకే ఇస్తారు. బాబా చెప్తున్నారు, శూద్రులకైతే ఇవ్వరు. 3వ నేత్రము ఆత్మకు లభిస్తుంది. జ్ఞాన నేత్రము లేకుండా తప్పొప్పులను అర్థం చేసుకోలేరు. రావణుడు తప్పుడు మార్గంలోనే తీసుకువెళ్తాడు. బాబా సరైన మార్గంలో తీసుకువెళ్తారు. సదా పరస్పరం ఒకరి నుండి ఒకరు గుణాలని స్వీకరించండి. గుణాలకు బదులుగా అవగుణాలను స్వీకరించకండి అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తారు, డాక్టర్ నిర్మల వస్తుంది. తన స్వభావం చాలా మధురంగా ఉంటుంది కదా. డాక్టరు నిర్మలకి అంటే బాబా పిల్ల. తన స్వభావం చాలా మధురంగా ఉంటుంది. శాంతచిత్తముగా మితముగా మాట్లాడడం తన నుండి నేర్చుకోవాలి. అంటే ఈ అక్క ఏం చేస్తారట? చాలా శాంతిగా ఉంటారట. చాలా తక్కువ మాట్లాడతారు. ఏదైతే అవసరమో అదే మాట్లాడతారట. తాను చాలా తెలివైన మరియు మధురమైన సంతానం. శాంతిగా కూర్చునే రాయల్టీ కూడా కావాలి. ఏదో కొద్ది సమయం స్మృతి చేసి ఆ తర్వాత రోజంతా మర్చిపోవడం కాదు, ఈ అభ్యాసం కూడా చేయాలి. బాబాను స్మృతి చేయడం ద్వారా శక్తి లభిస్తుంది. తద్వారా బాబా కూడా సంతోషిస్తారు. ఇటువంటి స్థితి కలవారు ఎవరిని చూసినా వారిని కూడా వెంటనే అశరీరిగా చేసేస్తారు. అశరీరిగా అయిపోతారు కదా. ఇటువంటి స్థితిలో ఉండేవాళ్ళు వాళ్ళు అశరీరి స్థితిలో ఉంటారు. వాళ్ళ దగ్గరికి ఎవరు వచ్చినా వాళ్ళ రంగే అంటిస్తారు కదా, అదే స్థితిని పొందుతారు. శాంతిగా అయిపోతారు. కేవలం శాంతిగా కూర్చోవడం సుఖమేమీ కాదు, అది అల్పకాలికమైన సుఖం. శాంతిగా కూర్చుండిపోతే మరి కర్మలను ఎలా చేస్తారు? యోగం ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. సత్యమైన సుఖశాంతులు ఇక్కడ లభించజాలు. ఇక్కడ ప్రతి వస్తువు అల్పకాలికమైంది అని చెప్తున్నారు బాబా. ఇక్కడ ప్రతి వస్తువు ఏంటి? అల్పకాలికం. సదాకాలికం అయితే కాదు, ఏది మనతో రాదు కదా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి
నమస్తే. రాత్రి క్లాసు 9/4/68 1968. ఈ రోజుల్లో ఎక్కువగా విశ్వంలో శాంతి ఎలా ఏర్పడుతుంది అన్న కాన్ఫరెన్స్నే జరుపుతూ ఉంటారు. ఎప్పుడు 68 అంటే బ్రహ్మబాబా ఉండగా చెప్పినప్పుడు మా పాయింట్లు. సత్యుగంలో ఒకే ధర్మం, ఒకే రాజ్యము, అద్వైత ధర్మం ఉండేదని వారికి తెలియచేయాలి. అక్కడ చప్పట్లు మొగ్గేందుకు ఇంకో ధర్మం ఏది ఉండదు. సత్యుగులు అంతా ఒక్కటి మీదే నడుస్తుంది. రామరాజ్యమే ఉండేది. అక్కడికి రావణ రాజ్యం అయితే ఉండదంటున్నారు బాబా. అప్పుడే విశ్వంలో శాంతి ఉండేది. విశ్వంలో శాంతి ఏర్పడాలని మీరు కోరుకుంటారు. అలా సత్యుగంలో ఉండేది. చివరిలో అనేక ధర్మాలు ఉండడంతో అశాంతి ఏర్పడింది. కానీ ఎప్పటి వరకైతే ఎవరైనా అర్థం చేసుకోరో అప్పటి వరకు కష్టపడవలసి ఉంటుంది. ముందు ముందు వార్తాపత్రికల్లో కూడా వస్తుంది. ఆ తర్వాత ఈ సన్యాసులు మొదలైన వారి చెవులు కూడా చేరుకుంటాయి. ఇప్పుడు మన రాజధాని స్థాపన అవుతుంది. ఇది పిల్లలైన మీకు లభించే విశేష పాలన అని చెప్తున్నారు. ఇదే నష ఉంది కదా. మ్యూజియం శోభను చూసి కూడా ఎంతోమంది వస్తారు. లోపలికి వచ్చి ఆశ్చర్యపోతారు. కొత్త కొత్త చిత్రాల గురించి కొత్త కొత్త విషయాలను వింటారు అని చెప్తున్నారు. యోగము ముక్తి, జీవన్ముక్తుల కొరకు అని పిల్లలకు తెలుసు. దీనిని మనుష్య మాత్రులు ఎవరూ నేర్పించలేరు. పరంపిత పరమాత్మ తప్ప ఇంకెవరూ ముక్తి, జీవన్ముక్తుల కొరకు యోగమును నేర్పించలేరని కూడా వ్రాయాలి. సర్వుల సద్గతి దాత ఒక్కరే కదా, ఎవరు? బాబా. దీనిని స్పష్టంగా వ్రాయాలి. దీనిని మనుషులు చదవాలి. సన్యాసులు ఏం నేర్పిస్తారు? యోగం. యోగం అని అంటూ ఉంటారు. నిజానికి ఎవ్వరూ యోగాన్ని నేర్పించలేరు. మహిమంతా ఒక్కరిదే. యోగం ఎవరు నేర్పిస్తారు మనకి? ఈ సహజ రాజయోగాన్ని పరమాత్మ తప్పించి ఇంకెవరూ నేర్పించలేరు. విశ్వంలో శాంతి స్థాపన చేయడం లేక ముక్తి, జీవన్ముక్తిని ఇవ్వడం ఒక్క తండ్రి పని. ఈ విధంగా విసార సాగర మదనం చేసి పాయింట్లను అర్థం చేయించాలి. ఎలా వ్రాయాలంటే అది విని మనుషులకి ఇది నిజమే అనిపించాలి. ఈ ప్రపంచమైతే మారవలసిందే. ఇది మృత్యులోకం. కొత్త ప్రపంచాన్ని అమరలోకము అని అంటారు. అమరలోకంలో మనుషులు అమరులుగా ఎలా అవుతారు అన్నది కూడా అద్భుతమే కదా. అక్కడ ఆయువు కూడా ఎంతగానో ఉంటుంది. మరియు సమయానికి తమకు తామే శరీరాన్ని వస్త్రాలు మార్చుకున్నట్లుగా మార్చుకుంటారు. ఇవన్నీ అర్థం చేసుకోవలసిన విషయాలు అని చెప్తున్నారు కదా. సత్యుగంలో సమయానికి ఏం చేస్తారు? శరీరం యొక్క ఆయుష్ పూర్తయ్యాక మన వస్త్రాలు ఎలా మారుస్తున్నామో అక్కడ శరీరాలు కూడా అలాగే మార్చుకుంటారట. అంటే చింత అనేది ఏది అక్కడ ఉండదు. ఇక్కడైతే ప్రతిదీ చింతే కదా. అందుకే బాబా ఏమంటున్నారు? ఈ చింతలన్నీ వదిలేయండి, మీరు నిశ్చింతగా అయిపోండి. మన తోడు ఎవరున్నారు? స్వయంగా పరంపిత పరమాత్మ ఉన్నారు అనే సంకల్పం చేయండి. అప్పుడు మీరు తేలికైపోతారు అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి మరియు దాదా ప్రియ స్మృతులు. గుడ్ నైట్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్ బాబా అంటారు, మీ స్వభావాన్ని చాలా మధురంగా శాంత చిత్తముగా చేసుకోవాలి. చాలా తక్కువగా మరియు రాయల్టీతో మాట్లాడాలి చెప్తున్నా. చూసారా? మన స్వభావాన్ని మధురంగా తయారు చేసుకోవాలి. చిత్తం శాంతిగా ఉండాలి. అలాగే తక్కువగా మరియు రాయల్టీతో మాట్లాడాలి. బాబా అంటారు కదా, తక్కువగా మాట్లాడండి, నెమ్మదిగా మాట్లాడండి, మధురంగా మాట్లాడండి. మన మాటలో మాధుర్యం ఉండాలి.
ఎదరవాళ్ళకి ఆ మాటలో ఎంతో ఆనందం అనుభవం అవ్వాలి, ఆ రకంగా మాట్లాడాలి. సెకండ్ పాయింట్, తనువు మనస్సు ధనముల ద్వారా బ్రహ్మ బాబా సమానంగా ట్రస్టీలుగా ఉండాలి అని చెప్తున్నారు బాబా. వరదానము జ్ఞానము మరియు యోగపు శక్తి ద్వారా ప్రతి పరిస్థితిని క్షణంలో పాస్ చేసే మహావీర్ భవ. మహావీరులు అనగా సదా లైట్ మైట్ హౌస్లు. జ్ఞానము లైట్ మరియు యోగము మైట్. ఎవరైతే రెండు శక్తులతో సంపన్నంగా ఉంటారో వారు ప్రతి పరిస్థితిని క్షణంలో పాస్ చేసేస్తారు. ఒకవేళ సరైన సమయంలో పాస్ అయ్యే సంస్కారం లేనట్లయితే ఫైనల్లో కూడా ఆ సంస్కారం ఫుల్ పాస్ అవ్వనివ్వదు. ఎవరైతే సమయం లోపల ఫుల్ పాస్ అవుతారో వారే పాస్ విత్ ఆనర్ అంటారు. ధర్మరాజు కూడా వారికి ఆనర్ అంటే గౌరవాన్ని ఇస్తారు అని చెప్తున్నారు. ధర్మరాజపూర్ నుంచి కూడా ఏం చేయొచ్చు, మనం బాయ్ చెప్పి వెళ్ళిపోవచ్చు కదా, గౌరవంగా సాగనంపుతారు. అందుకని మీరు ఏం చేయండి, సరైన సమయానికి సరిగ్గా మహావీరులుగా అవ్వండి, అన్నిటికీ బిందువు పెట్టేయండి అని చెప్తున్నారు బాబా. స్లోగన్ను యోగ అగ్నితో వికారముల బీజమును భస్మం చేసినట్లయితే సమయానికి మోసపోచాలరు. బాబా ఏమంటున్నారు, యోగ అగ్నితో వికారముల బీజాన్ని భస్మం చేసినట్లయితే సమయానికి మోసపోజాలరు అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. నమస్తే నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. ఈరోజు స్వమానం నేను మహావీరాత్మను అనుకోండి. ఏంటి, నేను మహావీరాత్మను. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా.